నిజంగా ఎంతవరకు ముఖం చాటేస్తారు, లేదంటే బాబు గారు ఏం చేసినా తెలుగుదేశంలో అట్లాంటి తిరుగుబాట్లు ఏముండవండి. అది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జరిగినాయి. ఓ రేణుకా చౌదరి తిరుగుబాట్లు, నన్నపనేని రాజకుమార్ తిరుగుబాట్లు అట్లాంటివి. ఇప్పుడు అంత సీన్ ఏం లేదు తిరుగుబాట్లు అనేది, పెద్దగా ఏం జరిగేటటువంటి ఏం లేవు అంతగా. అంటే ఇప్పుడు రాకపోతే మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఏం రావు కదా చేస్తారు సార్. ఇప్పుడు? ఇప్పుడు వీళ్ళు అక్కడైతే రాసినట్టే దేవినేని ఉమాది ఉంది. యనమల దేవినేని ఉమా ఎంత పార్టీకి వాళ్ళ కుటుంబం పోనీ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు. దేవినేని వెంకటరమణ తెలుగుదేశం స్టార్టింగ్ నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యే చేశాడు, మంత్రిగా కూడా చేశాడు నందిగామ నుంచి. తర్వాత ఆ ప్లేస్లోకి ఉమా, వాళ్ళ కుటుంబానికి అక్కడ ఉన్న పట్టుని దృష్టిలో పెట్టుకునినే ఉమాని పక్కన పెట్టేసేసి దెబ్బ కొట్టడం కోసమని అక్కడ ఆ సీట్ని ఎస్సీ చేసేసాడు రాజశేఖర రెడ్డి. అంత క్రియేట్ చేశాడు అతను. చివరికి నియోజకవర్గం మార్చుకోవాల్సి వచ్చింది. మార్చుకున్నా గెలిచాడు, మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమైపోయాడు? టికెట్టే లేకపోవడం ఏంటి? అంతకంటే దారుణం ఏమైనా ఉందా? కుర్రోడు కష్టపడ్డటువంటి వాడు, పార్టీ ఏది 17-16 ఏళ్ల నుంచి పనిచేసినోడు, 16-17 ఏళ్ల నుంచి. ఇవాళ ఏమీ లేకపోతే ఏంటది? ఇప్పుడు ధూళిపాల నరేంద్ర ఎన్ని టర్మ్స్ నుంచి గెలుస్తున్నాడు, అతని మంత్రి పదవి లేదు. ఏంటది? సరే నడిచిపోతుంది, వాళ్ళ ఇష్టం. ఎవరైనా చేశారా తిరుగుబాట్లు? చేశారా వాళ్ళు ఎవరన్నా? చంద్రబాబు గారి మీద తిరుగుబాట్లు జరగవు, జరగనియ్యరు.